టీ20 వరల్డ్ కప్లో భారత్ తరఫున సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ సురేష్ రైనా రికార్డు ఉంది. అయితే ఈ ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న మెగా టోర్నీలో ఆ రికార్డును ఎవరు బ్రేక్ చేస్తారనే చర్చ మొదలైంది. తాజాగా టీమిండియా మాజీ లెజెండ్ సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కేరళ స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ ఈసారి వరల్డ్ కప్లో ఖచ్చితంగా సెంచరీ సాధిస్తాడని రైనా ధీమా వ్యక్తం చేశాడు. ప్రస్తుతం సంజు శాంసన్ కాస్త గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. న్యూజిలాండ్తో జరిగిన సిరీస్లో ఓపెనర్గా వచ్చిన సంజు గత 4 ఇన్నింగ్స్ల్లో కేవలం 10, 6, 0, 24 పరుగులు మాత్రమే చేశాడు. కానీ రైనా మాత్రం శాంసన్ సత్తాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. సంజు శాంసన్ ఖచ్చితంగా సెంచరీ సాధించే ఆటగాళ్ల జాబితాలో ఉంటాడు. ఆయన ఓపెనర్గా వస్తున్నాడు కాబట్టి భారీ స్కోర్ సాధించే ఛాన్స్ ఉంది. ఇప్పటికే సౌత్ ఆఫ్రికాలో 2 వరుస సెంచరీలు బాదిన రికార్డు ఆయనకుంది. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ లాంటి ప్లేయర్స్ పోటీలో ఉన్నప్పటికీ ఈ వరల్డ్ కప్లో సంజునే సెంచరీ కొడతాడని నేను నమ్ముతున్నానని రైనా పేర్కొన్నాడు. ఫామ్ కోల్పోయిన ఆటగాళ్లకు టీం మేనేజ్మెంట్ అండగా ఉండాలని రైనా కోరాడు. 2025లో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కోల్పోయినప్పుడు కోచ్, మేనేజ్మెంట్ ఆయనకు ఎలాగైతే మద్దతిచ్చారో సంజు శాంసన్ విషయంలోనూ అలాగే ఉండాలని సూచించాడు. ఫామ్ అనేది తాత్కాలికం, కానీ సంజు లాంటి ఆటగాళ్ల క్లాస్ ఎప్పటికీ శాశ్వతం అన్నాడు. ఆటగాడు ఫెయిల్ అవుతున్నప్పుడు భుజం తట్టి ప్రోత్సహిస్తేనే వరల్డ్ కప్ వంటి పెద్ద టోర్నీల్లో రాణించగలరని రైనా అభిప్రాయపడ్డాడు. ఈసారి టీ20 వరల్డ్ కప్లో సంజు శాంసన్, వరల్డ్ నెంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ కలిసి ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. 20 జట్లు పాల్గొంటున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా ఓపెనింగ్ జోడీ అత్యంత కీలకం కానుంది. ఇప్పటివరకు 55 అంతర్జాతీయ టీ20ల్లో 3 సెంచరీలు సాధించిన సంజు శాంసన్ ఈ వరల్డ్ కప్లో తన సత్తా చాటుతాడా? సురేష్ రైనా పక్కన మరో ఇండియన్ సెంచరీ హీరోగా నిలుస్తాడా అనేది చూడాలి.